చెప్పొచ్చు. 2 లక్షల వెహికల్ పార్కింగ్ సపరేట్ వాడుకుంటారు. వచ్చినప్పుడు ఓకే 2 నెలలైందా 3 నెలలైందా 3 months ఈజీ రేట్ బజార్ వచ్చింది కదా కంటైనర్ 4 నిమిషాలు చేశారు. రెండోది ఈజీ రేట్ బజార్ రావడం వల్ల కస్టమర్స్ రావడం మరి తిప్పిపోయారు. వాళ్ళేమో తిప్పిపోతే 50 పార్సిల్ రావట్లేదు అంటే అసలు క్వాంటిటీ స్టార్ట్ అవ్వలేదు కదా అసలు. సార్ ఇప్పుడు ఉంది కదా సార్, అది మా పార్కింగ్ మైనస్ కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే సార్ మాకు 2 లాస్ అవుతున్నాయి, 2 లక్షలు మీరు ఎంత తగ్గించండి అంటాడు. అది నా చేతిలో పని కదా. నువ్వు ఎంత కడదాం నువ్వు లెటర్ జేసీకి పెట్టు, జేసీతో మాట్లాడదాం, ఒప్పుకుంటే తగ్గిస్తాం, 5 లక్షల్లో నీకు క్యాన్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇస్తామని చెప్తున్నాను. ఈయన ముందు కూడా అలాగే చేశారు. అది ఈయన ముందే అంత ముందు నువ్వు ఎంత తీసుకున్నావు 2,72,000 తీసుకున్నాను. 2,60,000 తను చేయలేక వదిలేశారండి, అది వేరు చెప్తున్నాను. నీకు అది పర్సనల్ సార్. ఇప్పుడు ఆస్పెక్ట్ వేరు, మీరు అన్ని రైట్, అది పర్సనల్. నేను అది చేయలేక వదిలేసాను. ఇది ఏమవుతుంది, గవర్నమెంట్ ఎలా సరే నువ్వు చెప్పిన యాంగిల్ అని చెప్తున్నా. నేనేం చెప్తానంటే నాకు 1,01,000 2,01,000 వాడుకున్నారు. ఇప్పుడు ఏయో కారణాల వల్ల ఆ రేటుకి మేము కట్టలేమంటున్నారు. అది నేను కట్టలేదు వేరు, అది నా పర్సనల్. అది నేను కట్టలేదు వేరు. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ మీరు పెట్టారు, మీ పాడినప్పుడు ఇది లేదు సార్. నీ ఆస్పెక్ట్ ఏదైనా సరే ఎందుకంటే నువ్వు ఓవరాల్గా చెప్పినంత మాత్రాన్ని ఓవరాల్గా చేయలేను. అందుకని నువ్వు రిటర్న్గా జేసీ గారికే పెట్టు. నువ్వు దాకా అవసరం లేదు. చూడు సరే ముందు ఎంత మాట్లాడుతాను, అవ్వకపోతే నేను జేసీ గారు పార్కింగ్ ఇదేనా మొత్తం ఈ బార్ ఏంటి సమస్య వచ్చింది మీకు సార్? లాస్ట్ టైం మేము ఒక 3 months అవుతుంది తీసుకొని, అప్పటికి అది లేదు సార్. డిజిటల్ మార్కెట్ ఒకటి లేదు, ఇప్పుడు కంటైనర్ ఒకటి పెట్టారు. దానివల్ల మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడ బైక్స్ పెట్టడానికి అవ్వదండి. దాని ముందునే ఇంకొక ఆల్మోస్ట్ ఆ ఏరియా మొత్తం క్లియర్. అది ఓపెన్ అయ్యింది అనుకోండి, మళ్ళీ బైక్లు పెట్టడానికి అవ్వదు. ఆ ఏరియా మొత్తం నేను ఖాళీ చేశాను. అది ఓపెన్ అయింది అనుకోండి, ఆ ఏరియా మొత్తం ఖాళీ చేశాను. డెలివరీ బాయ్ ఒకవేళ అయితే సార్, ఇప్పుడైతే మాకు అది లాస్ అయితే సార్. ఇప్పుడు ఉన్న బల్బుకి నార్మల్ అయితే బల్బ్ పెట్టుకుంటాం, ఇప్పుడు అది లాస్ అయిపోయింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే వీళ్ళు పార్కింగ్ సెంటర్ తీసుకొచ్చేసరికి ఆర్లో ఓపెనింగ్ లేదు. ఇప్పుడు అనుకున్నాను అంటే ఓపెన్ చేస్తారు అనుకున్నాను. ఇప్పుడు డీజే మార్కెట్ కూడా లేదు. అయితే ఏమైందంటే ఎప్పుడైతే తీసుకున్నారో 2 ఓపెన్ అవర్లోని కస్టమర్లు అక్కడికి వెళ్ళడంలో తగ్గింది. నేను పాత 4 years చేశాను సార్. లాస్ట్ టైం 4 years టీ టైం మాత్రమే 4 years ఎప్పుడే చేశాను. కూడా 10,000 మీ వర్షన్ మీరు చెప్పండి. అయితే ఆర్లో ఓపెన్ అవ్వగానే కస్టమర్లు రావడం తగ్గించారు, డీజే మార్కెట్ అవ్వడంలో ఇంకా తగ్గించారు. అందువల్ల ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇంకా ఎక్కువ అది కూడా తీసుకొచ్చి పార్కింగ్లో పెట్టడం కొద్దిగా షార్ట్ అయిపోయింది. నాకు పార్కింగ్ ఇబ్బంది అయిపోతుంది. మనోడు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఇంకా అదే కంటైనర్ పెట్టారు, దాని గురించి ఏమైనా కట్టినారు కదండి. ఈజీ రైతు బజారు తెలంగాణలో గవర్నమెంట్ ఇది స్కీమ్ మీకు తెలియదు ఏం కాదు. మీరేంటంటే కొద్దిగా దాన్ని చూడండి. నేనైతే సీఓ మన జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి సీఓ మేడం తీసుకెళ్తారు కదా. రెంట్ మహా తగ్గిపోతుంది, కానీ ఏమన్నా అవకాశం అదే ఏమన్నా ఉంటే అవకాశం ఉంటే చెప్తారు. మీరైతే రిటర్న్గా అప్లికేషన్ పెట్టుకోండి. నా ఉద్దేశం ఇంకా పెట్టండి, మేడం దగ్గర చూద్దాం. ఎప్పుడు ఉంటుంది జేసీ మేడం మీరు జేసీ గారికి పెట్టేయండి. పెడితే ఆయన నాకు మార్క్ చేస్తారు. పెట్టేయండి. స్పందన ఎందుకు, స్పందనకి వెళ్ళినది జేసీ గారి దగ్గరికి వెళ్ళినది. మీరు జేసీ గారికి ఇచ్చేయండి, నేను చెప్తాను. ఒకవేళ మీకు అవ్వకపోతే ఎక్కువ స్పందన మాట్లాడండి. ఎందుకంటే